ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్స్ వీటిల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద చర్చాగోష్ఠిని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక తరపు నుంచి, అలాగే ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి వివిధ రంగాల ప్రముఖులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దేశంలో నిరుద్యోగం చాలా ప్రబలంగా ఉంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నిరుద్యోగం ప్రబలంగా ఉంది కాబట్టి చదువుల్లోనూ అదేవిధంగా నియామకాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉండటం అనేది చాలా న్యాచురల్. ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడు రిక్రూట్మెంట్స్ కానీ ఎగ్జామినేషన్ విధానం కానీ రుజు మార్గంలో జరగకుండా వక్ర మార్గంలో జరిగేటటువంటి ధోరణులు ప్రబలుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నీట్కి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్లో పేపర్ లీక్ కావటం, లీక్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ను రద్దు చేయటం, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయటం, అంటే సుమారుగా వాస్తవాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి రావడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరుగుతూ ఉంది. నాన్ పొలిటికల్, ఎవ్వరితో సంబంధం లేకోకుండా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో నిన్న గళాన్ని వినిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకే చైతన్యవంతమైనటువంటి యువత ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. సరే, రాజకీయాలు అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడతాం, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఇది నిజమా కాదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారా, దీనిలో వాస్తవాలు ఏంటనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. నీట్ వ్యవహారంలో వాళ్ళు అంగీకరించారు. ఒక చైతన్యవంతమైన యువత కూడా ముందుకొచ్చి కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని ప్రశ్నిస్తున్నారు. సరే, చేస్తారా లేదా? ఇందాక ఎవరో పెద్దలు చెప్పినట్టుగా రాజీనామాలు చేసే సాంప్రదాయం పోయింది, దబాయించే సాంప్రదాయాలే వస్తున్నాయి. లేదా ఎవరి మీదైనా నెట్టేసి ఇది మాకేం సంబంధం లేదు, మంత్రికి ఏం సంబంధం, కింద వాళ్ళు చేశారని ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేసి చేతులు దుద్దుకునేటువంటి సాంప్రదాయాలు పెరిగిపోయి అన్ని పార్టీల్లోనూ. అదే ఒక పార్టీ అని, ఒక ప్రభుత్వం అని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. సో పెద్ద ఎత్తున యువకులు మరి ఢిల్లీ వేదికగా మరి నీట్ మీద ఉద్యమం కొంత ఇన్స్పిరేషన్గా ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకుల్లో ఒక ఇన్స్పిరేషన్. పొలిటికల్ పార్టీలే కాకుండా సామాన్య జనం, సామాన్యమైనటువంటి విద్యార్థులు కూడా నాయకత్వం వహించి అన్యాయం మీద, అక్రమం జరిగిన చోట తిరుగుబాటు చేస్తారు అనేటువంటి భావన చాలా మంచి భావన, మంచి సాంప్రదాయం, మంచి నేపథ్యం కూడా అని నేను భావిస్తూ ఉన్నా. రెండో అంశం ఉంటే ఇందాక పెద్దలు చెప్పారు, మూల్యాంకంలో, ఎగ్జామినేషన్ నిర్వహణలో, మార్కులు వేయటంలో, పేపర్లలో ఇక్కడ కూడా జరుగుతూ ఉంది ఫ్రాడ్. ఆ ఫ్రాడ్లు కూడా బయట పెట్టినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిబిఎస్ఈలో జరిగినటువంటి మూల్యాంకంలో జరిగినటువంటి తప్పుల్ని బయటకు తీసుకొచ్చి గందరగోళం చేసి జరుగుతున్న అన్యాయాల్ని వెలుగెత్తి చాటినటువంటి సందర్భం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో జరుగుతున్నది డిఎస్సి ఎగ్జామ్స్. ఇది మనం చాలా దగ్గరగా చూస్తున్నాం. రోజు హాట్ సబ్జెక్టుగా నడుస్తూ ఉంది. పొలిటికల్గా మేము కూడా పెద్ద గొంతెత్తి చెబుతూ ఉన్నాం. మేము ఎందుకు చెబుతున్నాం? ఏదో ఈ ప్రభుత్వం మీద కోపంతోనో, లేదా నిర్వహించినటువంటి మంత్రి గారు మాకు పడకపోవటం వలనో చెబుతున్నామని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. దీనిలో వాస్తవాలు ఉన్నాయా లేవా? ఈ నిర్వహణలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? నేను అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. సరే, అదర్ రిక్రూట్మెంట్స్ ఆపేయండి, దాని సంగతి తర్వాత మాట్లాడదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఒక ఆయనకి ఫస్ట్ వచ్చినా కూడా, ర్యాంక్ వచ్చినా కూడా ఆయనకి ఉద్యోగం ఇవ్వకపోవడం, ఆయన కోర్టుకు వెళ్ళడం, మరి ఐఏఎస్ ఆఫీసర్ గారు బయటకు వచ్చి ఆయన వెరిఫికేషన్కి రాలేదని చెప్పటం, ఇవన్నీ చూస్తున్నాం. అది ఒక డిబేటబుల్ సబ్జెక్టుగా ఉంది. ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. అది ఒక అంశం. అక్కడ చాలా క్లియర్గా తప్పు జరిగిందనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది.
రెండో అంశం ఏమిటంటే ఈ 16,000 పైచీలకు ఉన్నటువంటి పోస్టుల్లో 3% స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారు. జనరల్గా ఎప్పుడు ఇస్తారు? మేము కూడా ఎన్సీసీలో లేకపోతే లాంగ్ జంపు, పోల్ వాల్ట్, గేమ్స్, అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్లు తెచ్చుకున్నాం చిన్నప్పుడు. అవి ఏంటంటే యాడింగ్. మనం ఎగ్జామ్ పాస్ అయితే ఏమంటే ఈ సర్టిఫికెట్ నాకు ఉందంటే ఇంకొక 1 మార్కో 1/2 మార్కో యాడ్ చేస్తారనేది నాకు తెలిసినటువంటి విషయం. కానీ ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా విచిత్రం. ముందు ఒక జీవో ఇష్యూ చేశారు. అంటే అక్కడ జీవో ఇష్యూ చేయడంతోనే కుట్ర ప్రారంభమైంది, ఫ్రాడ్ ప్రారంభమైంది అనేది అర్థమవుతా ఉంది. ఏ ఇష్యూ చేశారు? అయ్యా, ఈ 16,000 పోస్టుల్లో 3% ఇచ్చేటటువంటి స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్స్ ఎవరు పాల్గొనడానికి వీలు అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్. మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి సరిపోద్ది, సర్టిఫికేట్ పుట్టించుకోండి అని చెప్పారనేటువంటి భావన కలుగుతోంది. అది నా అభియోగం కూడా. నేను ఆ అభియోగాన్ని చేయదలుచుకున్నాను. సమాధానం చెప్పమంటున్నా. అంటే మీరు ఇక చదువుకోవడం ఇది కూడా అవసరం లేదు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు వెళ్ళి సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో చేసుకోండి అని. మరి చాలా సొసైటీస్ ఉన్నాయి సర్టిఫికేట్స్ మీరు చూస్తున్నారు. క్రికెట్ కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ లేకపోతే మరొకటి కానీ సర్టిఫికేట్లు ఆడుకోకుండా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా కోకొల్లలుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ వ్యవస్థలో. సర్టిఫికేట్లు పుట్టించుకున్నారు. అది 3% అంటే 421. దానిలో 382 ఫిల్ చేశారు. 382 కూడా ఫ్రాడ్తో ఫిల్ చేశారు నా ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆరోపణ చేస్తున్నా. అంతేకాదు, దీనిలో డబ్బులు మారాయి, చేతులు మారాయి, డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణ చేస్తున్నా. ఇది అవాస్తవం అయితే ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 382 మందికి కూడా అంబటి రాంబాబు, లక్ష్మణరావు, లేకపోతే వలి గారు, లేకపోతే ముత్యం గారు, లేకపోతే సుబ్రహ్మణ్యం గారు, లేకపోతే కృష్ణాంజలి గారు, లేకపోతే పటేల్ గారు, వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళ అర్హత ఇది, వీళ్ళ సర్టిఫికెట్ ఇది పొట్టించేయమనండి. బండారం బయటపడిపోతుందిగా. మేం చెప్పాల్సిన అవసరంలా. ఉద్యోగం రానోళ్ళే చెప్తారు. ఇప్పుడు చేస్తున్నారు ఉద్యోగం రానోళ్ళే. అన్యాయం అయిపోయినా అని అనుకున్న వాళ్ళే వస్తున్నారు. అప్పుడే ఫ్రాడ్ బయటపడతా ఉంది. నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి, నాకన్నా మెరిట్ లేని వాడికి పోస్ట్ వచ్చింది, నాకు పోస్ట్ రాలేదు అనేది స్పష్టమవుతుంది కదా. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది కేవలం రాజకీయ ఆరోపణేనా? అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడుపు పంటతో చేస్తుందా? దీనిలో వాస్తవం ఉందా లేదా? ఆలోచించేయమని అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రజానీకాన్ని. యావత్ ప్రపంచంలో, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలని మనం చేస్తున్న ఈ సందర్భంగా. అదేమంటే మీరు ఫ్రాడ్ అన్నారా, డబ్బులు తీసుకున్నామన్నారా, లేదా సర్టిఫికేట్లు పుట్టించామన్నారా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తామంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? నేను వలి లేదా ఇంకా కడమలుగా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు ఉండొచ్చు. పాపం సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు లోపలేస్తే ఏం కావాలి? ఇప్పుడు మీటికి వచ్చాడు, నేను ప్లేటర్ని పెట్టుకోవాలిగా, ప్లేటర్ పెట్టుకుని డబ్బులు కావాలిగా. మాకైతే అవసరంలా, మాకు లీగల్ సెల్ వ్యవహారం ఉంది, డబ్బులు పెట్టుకోవాలిగా. జైల్లో ఉండగలుగుతారా చెప్పండి? అందుకని ఇంకా సుబ్రహ్మణ్యం గారు నోరెత్తడానికి లేదని చెబుతున్నాడు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. అలాగే కృష్ణాంజలి గారు కూడా నోరెత్తడానికి వీలేదని చెబుతున్నాడు. ఏంటిది అంటున్నా? ఈ ధోరణి ఏంటి అంటున్నా? ఇది తప్ప కాదా? ఎవరు చేసినా అయ్యా మీరు విమర్శ చేయండి. మీ విమర్శను మేము ఆహ్వానిస్తున్నాం. మీ విమర్శకు సమాధానం ఇది అని చెప్పండి. వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి? అసలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే మీడియా వ్యవస్థలు అసలు ఏమైనా ఉన్నాయా? భూతద్దం పెట్టి ఎత్తితే మాత్రం 2-3 కనపడతాయి. వదలగొట్టవచ్చు కదా. దానిలో ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ఒక్కటి కూడా అన్యాయంగా జరగలేదు, డబ్బులు తీసుకోలేదు, పారదర్శకంగా జరిగింది. ఇదిగో సుబ్బారావు పుల్లయ్య ఎల్లయ్య అని వైట్ పేపర్ రిలీజ్ చేసి డిబేట్ కనండి, రారు. డిబేట్ కూడా నేను గట్టిగా అడిగితే కేసు పెడతారు. కేసు పెడతామంటే భయపడతారు. అది కూడా పోయింది. భయపడే వ్యవహారాలు కూడా పోతున్నాయి. కాకపోతే సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి లీగల్ ఎయిడ్ రాదు,
లోపల పెడితే భోజనం తీసుకొచ్చేవాడు ఉండడు, పెళ్ళాం బిడ్డలు ఇబ్బంది పడతారు. మా బోడోళ్ళ కంటే ఉంటాం. చూశారు కదా, ఇందాక పటేల్ గారు చెప్పారు. సరే, అది నా స్వవిషయం, ఇక్కడ ప్రస్తావన చేయాలని అనుకోవడం లేదు నేను. ఎంత అన్యాయం చెప్పండి. నన్ను కొట్టి, నా ఇంటి మీద కొట్టి 18 రోజులు నన్ను జైల్లో పెట్టి, మీడియా అంతా చూశారు కదా, మీడియా అంతా చూశారు. 7 గంటల 20 నిమిషాల సేపు మీడియా మొత్తం లైవ్ చూపించింది. అన్ని మీడియాలు కాకపోయినా కొన్ని మీడియాలు కాసేపు ఇది ఒక్కని అరెస్ట్ చేశారండి. మీ దుంపదేగా, ఇది బాకీ కాదు సమాజానికి. అంబటి రాంబాబు మీద దాడి పక్కన పెట్టండి, నేనంటే గిట్టని వాడు కూడా, నేనంటే వ్యతిరేకించేవాడు కూడా, నా మాటలు నచ్చని వాడు కూడా ఒకే ఒక్క మాట అన్నాడు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడా లేదా? ఆ జ్ఞానం లేదా మీకు? కనీసం అరెస్ట్ చేయొచ్చు కదా, అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అరెస్ట్ చేసి బెయిల్ ఇస్తే ఏమైందో తెలుసా? సింపుల్, ఒప్పుకున్నట్టు కాదు. ఈ అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు, పలానాడు పంపిస్తే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని. బయటకు వచ్చి అది భయం వాళ్ళకి, కుట్రదారులకు భయం. ఇలా నేను అనేది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, ఇందాక కృష్ణాంజలి గారు అంటున్నారు సిబిఐ అంటే వాళ్ళ చేతుల్లో ఉందని. ఎవరెవరి చేతుల్లో ఉంటున్నాయి వాళ్ళ సంస్థలు, వ్యవస్థలు. సిబిఐ కానీ, సిఐడి కానీ, పోలీస్ కానీ నేరాలు జరిగితే ఆ నేరాలను ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను పట్టుకొని శిక్షించి, ఇలాంటి నేరాలు చేస్తే శిక్షలు పడతాయి కాబట్టి మీరు ఇలాంటి నేరాలు చెయ్యొద్దు అని సమాజానికి సందేశం ఇవ్వడానికి లేవు. ఎందుకున్నాయి? పొలిటికల్గా ఎవడైనా మాట్లాడితే వాడి తాట తీయటానికి మాత్రమే పనికొస్తున్నాయి. సిబిఐ, సిఐడి, పోలీస్ ఎవరైనా పొలిటికల్గా ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారి మీద కేసులు పెట్టి వారిని భయపెట్టడానికి మాత్రమే పనిచేసే విధంగా ఇవాళ వ్యవస్థల్ని మార్చేశారు. ఇది చాలా ప్రమాదకరం దేశానికి, రాష్ట్రానికి, మానవ సమాజానికి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చాలా ప్రమాదకరమైన ధోరణిది. కేసులు పెట్టేసి లోపలేసేసి ఇదే పనిలో ఉన్నారు పోలీసులు. దొంగతనం జరిగితే పట్టుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. దొంగతనం జరిగితే పట్టుకోకుండా ఆ దొంగ ఏదైనా ఇస్తే క్యాష్ తీసుకుందాం, మనం ఎట్టాగు 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో ఇచ్చి వచ్చాం కదా, ఆ 40 లక్షలు 50 లక్షలు మనం ఇక్కడ సంపాదించుకుని ఇంకొక 15 లక్షలు సంపాదించుకున్న ఎగస్ట్రా అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు తప్ప వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు లేదు. ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, మంత్రి గారో చెబితే ఎవడొకడి మీద అడ్డగోలుగా కేసులు పెట్టేసి వాడిని లోపలేసేసి రాజకీయ కక్ష తీర్చుకోవాలనే పద్ధతుల్లోనే ఉన్నారు తప్ప ఈవెన్ సిబిఐ, సిఐడి అన్నీ కూడా ఇవాళ ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు జరిగితే వాటిని శోధించి ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల్ని పట్టుకోవాలనే ధోరణిలో లేకపోవటం చాలా దురదృష్టం భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా ఒక మంచి చర్చా వేదిక. సరే, దీనివల్ల ఏదైనా ప్రభుత్వం గడగలాడిపోద్దా లేదా పక్కన పెడదాం. కానీ మీరు గమనించండి, మాట ద్వారా ఇప్పుడు ఏదో ఆ పత్రికలోను ఈ పత్రికలోను ఏదో రాసినా కూడా నోటి మాట ద్వారా చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. నాకు అనుభవం ఏం చెప్తున్నా, నోటి మాట ద్వారానే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి చర్చా వేదికల ద్వారానే నిజమైనటువంటి భావన వ్యక్తమవుతుంది, నిజంగా కూడా కన్విన్స్ అవుతారు. రాంబాబు ఇదే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓ ప్రెస్ మీట్ పెడితే కన్విన్స్ కారు, ఇక్కడ చెప్తే కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఆ వేదిక మీద మాట్లాడితే అన్ని వాళ్ళు అట్టగా మాట్లాడతారండి, తెలుగుదేశం మీద కోపం అనుకోవచ్చు. కానీ వాస్తవాలకు దగ్గరగా మాట్లాడినప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు, నిదానంగా ఎత్తుకుంటారు. ఒకసారి వాళ్ళు ఏంటంటే ఒకసారి వచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ప్రజల్లో లేదు, ఇవాళ ఉండదు కూడా. సమాజం అట్లా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితులు, ఈ కేసులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా, అవసరాలు కూడా ఉంటాయి కొంతమందికి. ఎందుకు వచ్చిన గొడవలే, మనం ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగానో లేకపోతే మంత్రి గారికి వ్యతిరేకంగానో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మాట్లాడితే మళ్ళీ మనకేదో పనులు ఉంటాయి, వెళ్తే వాళ్ళు పనులు చేయరు, ఇలాంటి అన్నీ కూడా వచ్చేసి పూర్వంలాగా లేవు. మేము 1989లో కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. వాళ్ళంతా ఫ్యాక్షన్ లాగా తయారైపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి నేను ప్రత్యేకంగా లక్ష్మణ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా అభినందిస్తున్నాను. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయంతో వీళ్ళేం ఏకీపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ పంచుకునేటటువంటి ఒక మంచి వేదిక, జన చైతన్య వేదిక. డిఫరెంట్ పీపుల్, కాంగ్రెస్ అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు, పటేల్ గారి అభిప్రాయాలు వేరు, జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణాంజలి గారి అభిప్రాయాలు వేరు,
మాస్టర్ గారి అభిప్రాయాలు వేరు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అన్ని కలవాల్సిన అవసరం లేదు. ఈ డిఎస్సి విషయంలో మాత్రం అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. మేమేమో ఆరోపణ చేస్తున్నాం, ఎందుకంటే పొలిటికల్ పార్టీ కాబట్టి అందరికీ అనుమానం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దర్ ఇస్ ఎ డౌట్. ప్రూవ్ చేయలేకపోవచ్చు, పూర్తిగా నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారనేటువంటి ఒకే ఒక్క విధానంతో ఉంది. ఇవాళ మరి ఇందాక చెప్పారు, మన కలెక్టర్గా చేసినటువంటి ఆయన ఒక నోట్ ఇచ్చారు, ఆయన చదివాడు. ఏమండి స్పోర్ట్స్ అది మాకు తెలియదు అన్నాడు ఆయన. అది మాకు తెలియదు అన్నాడు అంటే ఎత్తేసాడు అక్కడ. తర్వాత ఇంకొకళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడా జరగలేదు, అంతా పారదర్శకంగా జరిగింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేసులు పెడతామని అన్నప్పుడు అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మీరు మాట్లాడుతున్నారు, విమర్శ చేస్తున్నారు, మీరు కేసులు పెడతాం అన్నారో ఆ దగ్గర అప్పుడే మీ దగ్గర సరైనటువంటి వాదన లేదు, సరైనటువంటి సమాధానం లేదు, మీ ఆరోపణలో పసుంది అని ఇండైరెక్ట్ గా అంగీకరించినట్టే. సింపుల్, అంతకన్నా ఏం అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక తరఫున డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరినీ పిలిచి వివిధ రంగాల నుంచి మా అందరికీ మాట్లాడే అవకాశం, అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఇంకా చర్చా వేదికలు, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద, అక్రమాల మీద, అన్యాయాల మీద తరచూ ఇలాంటి వేదికలు నిర్వహించాలని, దానికి మా వైపు నుంచి పూర్తి మద్దతు కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.